చాలాసార్లు ఎంత కష్టపడి పని చేసినా ఆశించని ఫలితం దక్కదు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండదు. కొంతమంది ఎప్పుడు సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ఒక కారణం ఉంది. అదే వాస్తు దోషం కావచ్చు అంటారు వాస్తు నిపుణులు. దాన్ని తొలగించడం ద్వారా జీవితంలో పురోగతి, విజయం, ఆనందం పొందవచ్చని అంటారు. ఇందుకోసం ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేసుకోమని కూడా చెబుతారు. ఏనుగు విగ్రహాలు మానసిక బలాన్ని, కుటుంబ ఐక్యతను పెంపొందిస్తుంది. అంతేకాదు, మీ ఇంట్లో ఈ ప్రదేశంలో ఏనుగు విగ్రహాలు ఉంచితే సంపద, శ్రేయస్సు, అదృష్టం అన్నీ కలిసి వస్తాయని నిపుణులు చెప్తారు. అసలు ఏనుగు విగ్రహం ఏ దిశలో పెట్టాలి, ఎలాంటి విగ్రహాలు పెడితే ఏ ఫలితాలు వస్తాయి, అలాగే దాన్ని విగ్రహాలు పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకున్న ఈ వీడియో ద్వారా. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో. మన భారతీయ సంస్కృతుల్లో కానీ, వాస్తు శాస్త్రంలో కానీ ఏనుగును జ్ఞానానికి, శక్తికి, శ్రేయస్సుకి, శుభానికి చివగా భావిస్తారు. దేవాలయంలో కానీ, రాజభవన్లో ప్రవేశ ద్వారం వద్ద కానీ ఏనుగు విగ్రహాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఏనుగు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా సానుకూల శక్తిని కూడా ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే ప్రజలు తమ ఇళ్లలో లేదా కార్యాలయ అలంకారంలో భాగంగా కానీ, వాస్తు నిర్మాణంలో కానీ ఏనుగు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రతి విగ్రహం మాదిరిగానే ఏనుగు విగ్రహాన్ని కూడా సరైన దిశలో, సరైన పద్ధతిలో ఉంచడం అవసరం అంటారు నిపుణులు. అప్పుడు దాని ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే ఏనుగు విగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ దిశలో పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇప్పుడు అలాగే ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ఏనుగు విగ్రహం సరైన దిశ, అలాగే విగ్రహం యొక్క ప్రాముఖ్యత. సంపద, శ్రేయస్సు, పెరుగుదల. ఏనుగు శ్రేయస్సు, గొప్పతనాన్ని చివగా భావిస్తారు. ఇంట్లో ఏనుగు బొమ్మలు విగ్రహం ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఇది సంపద రాకను సూచిస్తుంది. అలాగే కుటుంబ ఐక్యతను కూడా పెంచుతుంది. అలాగే మనలో ఉన్న కలహాలు తొలగిపోయి సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాగే వృత్తి, విద్యలో పురోగతి పొందుతుంది. ఏనుగులు జ్ఞానానికి చివ కాబట్టి పిల్లల రూమ్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా వాళ్ళకి ఏనుగు విగ్రహం పెట్టడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి, వాళ్ళకి విద్యలో పురోగతి అనేది కనిపిస్తుంది. అలాగే రక్షణకి, బలానికి కూడా చివ. ఏనుగు బలం, భద్రత చివగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏనుగు విగ్రహం ఉండడం వల్ల ప్రతికూల శక్తిని ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఇంట్లో శాంతి కలిగేలా చూసుకుంటుంది. అదృష్టం, శుభశక్తి ప్రవాహం. ఏనుగు విగ్రహం సానుకూల శక్తి ప్రసారం చేస్తుంది. ఇది ఇంటి అదృష్టాన్ని తీసుకురావడానికి కాకుండా పర్యావరణం పవిత్రంగా, ఆనందంగా తెస్తుంది. అలాగే ఏ రకం ఏనుగును విగ్రహాన్ని ఎంచుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. లోహాల విగ్రహాలు అయితే ఇత్తడి లేదా వెండితో చేసిన ఏనుగు విగ్రహాలు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అలాగే చెక్క విగ్రహాలు, ఇది ఇంటి అలంకరణ, వాస్తు ఉపశమనం కోసం రెండింటికి మంచిదని నిపుణులు చెప్తారు. అలాగే క్లిస్టర్ లేదా పాలరాయి విగ్రహాలు ఇంటి ఆనందం, అలాగే ప్రశాంతం కాపాడుకోవడానికైతే అనుకూలం. జతగా ఉన్న ఏనుగులైతే తెలుపు వద్ద లేదా ఏనుగులు జంటగా ఉండడం వల్ల సానుకూల శక్తి రెట్టింపు అవుతుంది. ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఉంచడానికి సరైన దిశ ఏంటి అంటే ఉత్తర దిశలో మనం ఏనుగులు పెడితే కనుక వృత్తి, ఉపాధి సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఏనుగు విగ్రహాలు ఉంచడం వల్ల వృద్ధి అవుతుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి. తూర్పు దిశలో పెడితే కనుక తూర్పు దిశ జ్ఞానానికి, విద్యకి ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఏనుగు విగ్రహం ఉండడం వల్ల విద్యార్థుల చదువులో విజయం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ప్రధాన ద్వారంలో పెడితే కనుక ఇల్లు లేదా కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఏనుగులు జత అంటే రెండు కలిపి ఉండడం వల్ల శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది దృశ్యశక్తులు నుండి ఇంటిని రక్షిస్తుంది. సానుకూల శక్తిని ప్రవేశించకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే లివింగ్ రూమ్లో ఏనుగులు ఉంటే కనుక ఆ విగ్రహాలు ఉంచడం వల్ల ఇంట్లో సభ్యులందరిలో సామ్యత, ప్రేమ పెరుగుతుంది. నైరుతి మూల కనుక పెడితే కనుక సంబంధాలు, స్థిరత్వం సంబంధిస్తుంది. ఇక్కడ ఏనుగు విగ్రహం ఉండడం వల్ల వైవాహిక జీవితంలో మాధుర్యం, స్థిరత్వం వస్తుంది. అలాగే ఏనుగు విగ్రహం ఉంచడానికి నియమాలు, జాగ్రత్తలు. విరిగిన విగ్రహాలు ఎప్పుడు ఉంచుకోకూడదు, అదే అశుభానికి పరిగణిస్తుంది. విరిగిన విగ్రహాలు ఎల్లప్పుడూ శుభ్రంగా, దుమ్ము లేకుండా ఉంచడం. తొండం పైకి లేపి ఉంచిన ఏనుగు విగ్రహాలు మరింత పవిత్రమైనగా పరిగణిస్తారు. ఇంట్లో టాయిలెట్ లేదా బాత్రూమ్ దగ్గర మాత్రం విగ్రహాలు పెట్టకూడదు. ప్రార్థనా స్థలంలో లేదా ఆలయంలో ఏనుగు విగ్రహాలు ఉంచడం చాలా ప్రయోజనకంగా ఉంటుందని పండితులు అంటున్నారు. ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.